సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి వాళ్ళు మోక్షానికి వెళ్తారు, వీళ్ళు కూడా మోక్షానికి నేను వెళ్తారు. నేను కృష్ణుడు అంత మంచోడు కాదు, ఆయనకున్నంత శక్తి కూడా నాకు లేదు. అయినా పర్వాలేదు, ఈ కలియుగానికి ఇది చాలు. ఇప్పుడు కృష్ణనామాన్ని స్మరిస్తే అది భగవన్నామం కనుక తెలిసి పలికినా తెలియక పలికినా అది ఉద్ధరిస్తుంది. మరి వీళ్ళు శత్రుభక్తితోనో దేశభావంతోనో నన్ను స్మరించినా కూడా వీళ్ళని ఉద్ధరించేంత సామర్థ్యం నాకు లేదు, అంత మంచి మనసు కూడా లేదు నాకు. ఎరో కరుణాకరు, కృష్ణుడు మోక్షాన్ని ఇస్తాడా? కృష్ణుడు మోక్షాన్ని ఇస్తాడా? అది ఎలాగరా? మీ గ్రంథాలు అలా చెప్పట్లేదే. మీ గ్రంథాలు కృష్ణుడే మోక్షం కోసం ఇంకొక దేవుడిని ఎవరిని వేడుకుంటున్నట్టుగా ఉంది. ఏందిరా ఇది కరుణాకరు? చదివా ఎప్పుడన్నా మీ గ్రంథాలు? శ్రీలక్ష్మి గారు ఏందంటున్నారు? కృష్ణుడు మోక్షం ఇస్తాడా ప్రజలకి? నిజమా? అబ్బా, మీ గ్రంథాలు అలా చెబుతున్నాయా? కృష్ణుడు మోక్షాన్ని ఇస్తాడా? మరి అదేంది కృష్ణుడు పిల్లలు పుట్టకపోతే శివుడిని ఏడుకుంటున్నాడు, నా పిల్లలు పుట్టేటట్టు చెయ్యి, నువ్వు నాకు సహాయం చెయ్యి, నువ్వు నాకు మోక్షాన్ని ఇయ్యి, నాకు పిల్లలు పుట్టట్లేదు, నా పిల్లలు పుట్టే విధంగా నువ్వు నాకు ఇజ్జేయి అని చెప్పేసి బతిని ఆడుకుంటున్నాడు, శివుడిని పూజలు చేస్తున్నాడు, పునస్కారాలు చేస్తున్నాడు. మరి కనీసం తనకు ఒక సంతానాన్ని కలిగించుకోలేనటువంటి దేవుడు మీకు మోక్షాన్ని ఎలాగిస్తాడండి శ్రీలక్ష్మి గారు? ఏంది నేను చెప్తుంది ఏమన్నా అబద్ధం అనుకుంటున్నారా? ఒకసారి చూడండి, పెడతాను స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఇది మహాభారతం అనుశాసనిక పర్వం 14వ అధ్యాయంలో శ్లోకం ఇచ్చాను, కింద చూడండి తాత్పర్యం. కృష్ణుడు సంతానం కోసం శివుని ప్రార్థించాడు. మహాభారతంలో సంఘటన ఇది. కృష్ణుడు ఏం చేశాడంటే సంతానం కోసం శివుని ప్రార్థించాడు. చివరం పోయేసరికి ఏమైంది? భగవద్గీత అని ఒకటి చెబుతాడు ఎవరికి? అర్జునుడికి. నేనేను మోక్షాన్ని ఇచ్చేది నేనేనని చెప్పి అక్కడ ఏదో చెప్తా ఉంటాడు. చంపేదేవుడు సచ్చేదేవుడు అంతా నేనే. మరి అక్కడ చెప్పినట్టుగా భగవద్గీతలో ఆయన చెప్పింది కనుక నిజమైతే, మరి ఇక్కడ సంతానం కోసం తనకు ఒక సంతానం కలిగించుకోలేకపోయాడు ఎందుకని? ఒక కొడుకునో కూతురునో పుట్టించుకోలేకపోయాడు ఎందుకని? పిల్లలు లేదని చెప్పి శివుడికి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఎవరు? కృష్ణుడు. మరి దీంట్లో ఏమైనా లాజిక్ ఉందా కరుణాకరగా? నువ్వు నమ్మే మత గ్రంథాలకు ఏమైనా లాజిక్ ఉందా? గురించి మరింత వివరణ దేవి భాగవతాలు ఉంటుంది చూడండి, భలే నవ్వుకుంటారు మీరు. కృష్ణుడు యొక్క సామర్థ్యం చెబుతాను. ఇక్కడ కనపడుతుంది కదా మీకు క్లియర్ గా స్క్రీన్ మీద. చదువుతాను ఇదంతా 2 పేజీలు. కృష్ణుడు యొక్క సామర్థ్యం ఏంటో మీకు అర్థమైంది. ఇది శ్రీ దేవి భాగవతం 4వ స్కందం. ఇక్కడ శ్లోకాలు కూడా ఉన్నాయి, తాత్పర్యం ఇచ్చాను, చదువుతున్నాను చూడండి. శంభు, సంసారం దుఃఖసాగరం, తెలిసి అదే చేస్తున్నాను. స్త్రీ వశుడు అయిన పరతంత్రం అనుభవిస్తున్నాను. మోక్ష చింతన అనేదే కరువైంది. అది విషయం, అసలు విషయం. అసలు ఈయనకు మోక్షమే లేదంట. ఈ కృష్ణుడే తనకు మోక్షం కోసం వేరొక దేవుని ప్రాధేయపడి బతలాడి నా తంటాలు పడి దండం పెట్టి శివుడు నా దండాలు దశకాలు పెడుతున్నాడు. నేను పనికి మనలోని, నేను ఒక అసమర్థుడిని, నాకు నువ్వు మోక్షం ఇయ్యి అని చెప్పి కృష్ణుడే ఆయన అడుగుకున్నట్టే శివుడిని. మీరేంద్ర కరుణాకరగా శ్రీలక్ష్మి గారు ఇద్దరు కలిసి డ్రామాలు ఆడతారండి. కృష్ణుడు మోక్షం ఇస్తాడు, కృష్ణుడు మోక్షం ఇస్తాడు అంటారు. కృష్ణుడికే గతి లేక శివుడిని బతలు ఆడుకుంటున్నాడు, నువ్వు ఏదైనా మోక్షం ఉంటే నాకు ఇయ్య. అరే మీ గ్రంథాల జ్ఞానం మీకు బొత్తిగా లేనట్టుందిరా కరుణాకరగా, లోపర్నాయలా. ఇది నిజం చెబుతున్నాను. ఇలా నిన్ను ప్రార్థించాలంటే సిగ్గుగా ఉంది. మోక్ష ప్రదుడైన నిన్ను ఆరాధించి ప్రసన్నుని చేసుకొని ఒక తుచ్చము అశాశ్వతము అయిన వరాన్ని ఎవడైనా కోరతాడా? నేను కోరుతున్నాను, ఎంత మూర్ఖుండే చూసుకో. అది శ్రీలక్ష్మి గారు. ఒరే కరుణాకర్ దుర్గుణాగా, ఒరే ఏంద్ర ఎంత దారుణంగా ఉంది. మూర్ఖుండని చెబుతున్నాడు కృష్ణుడు. నేను ఒక అసమర్థుడిని, నేను ఒక మూర్ఖుడిని, నాకు మోక్షం లేదు, నాకు మోక్షం కావాలి ఏమని చెప్పేసి కృష్ణుడే వేరే వాళ్ళ కాళ్ళ ఎల్లబడి బతంలో ఆడుకుంటుంటే మీరేంద్రా మీరు ఏం మనుషులరా? రే చదువుకుంటారా ఒకసారి జాగ్రత్తగా. ఇది వరాన్ని ఎవడైనా కోరతాడు. ఇది తుచ్చమైన వరం కదా, ఇది అశాశ్వతమైన వరం అయినా